కరీంనగర్ ప్రజలందరికీ కూడా స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు. కరీంనగర్ యువతకు మరియు తల్లిదండ్రులకు సందేశం, విజ్ఞప్తి. కరీంనగర్లో ఎక్కడ చూసినా కూడా గంజాయి రాజ్యమేలుతూ ఉంది, కొకెన్స్ రాజ్యమేలుతూ ఉన్నాయి, మారక ద్రవ్యాలు రాజ్యమేలుతూ ఉన్నాయి. అదేవిధంగా కాలేజీలో గంజాయి అనేది విరివిగా దొరుకుతూ వస్తుంది. దయచేసి ఆలోచించండి తల్లిదండ్రులారా, అది చాప కింద నీరులా కరీంనగర్లో పారుతూ ఉంది. కాబట్టి మన ఇంటికి రాకముందే దాన్ని తరిమి కొట్టాలి. దయచేసి ఆలోచించండి. మీ పిల్లలు నాశనం కావడానికి అది ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంది. కాబట్టి మేల్కొనండి. కరీంనగర్ యువత చెడిపోతూ వస్తున్నారు, మద్యానికి బానిసలైపోతున్నారు, సిగరెట్, గుట్కా, పాన్ వీటికి బానిసలైపోతున్నారు. తల్లిదండ్రులు మాత్రం పట్టించుకోవడం లేదు. దయచేసి తల్లిదండ్రులకు విజ్ఞప్తి, మీరు ఎలాంటి నాయకుల్ని ఎన్నుకుంటున్నారో అర్థం చేసుకోండి. డబ్బులకో మద్యానికో మీరు ఇలాంటి నాయకుల్ని ఎన్నుకుంటే మీ పిల్లల భవిష్యత్తుని వాళ్ళు కాటేస్తూ వస్తున్నారు. దయచేసి ఆలోచించండి. యువకులారా మేల్కొనండి, ఇలాంటి వ్యసనాలకు దూరంగా ఉండండి. స్వామి వివేకానంద గారు చెప్పిన విధంగా మనం ఇంకొకరికి మార్గదర్శకంగా ఉండాలి, కానీ ఈ చెడు వ్యసనాలతో మన కుటుంబాన్ని నాశనం చేసే విధంగా మనం ప్రవర్తించకూడదు. దయచేసి మేల్కొనండి. యువకులారా మేల్కొనండి, యువతులారా మేల్కొనండి, బయటకు రండి. అసలు సొసైటీ ఎలా ఉందో పట్టించుకుందాం. ఇప్పటికైనా మన పని మనం చేసుకోవడమే బాధ్యత కాదు, సొసైటీలో పక్కవారు ఎలా ఉన్నారు అని తెలుసుకోవడం కూడా మన బాధ్యతనే. ఎక్కడైనా నష్టం జరిగితే ఆ నష్టాన్ని పూడ్చే విధంగా ఆ బాధ్యత మనం తీసుకోవడం లేదు, మనం బాధ్యత తీసుకోవాలి. తల్లిదండ్రులకు విజ్ఞప్తి, తల్లిదండ్రులు ఎవరు కూడా మీరు ఓటు వేసేటప్పుడు మీ కుటుంబం గురించి ఆలోచించట్లేదు, మీ పిల్లల గురించి ఆలోచించట్లేదు, వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి ఆలోచించట్లేదు. కాబట్టే ఈరోజు కరీంనగర్ అంతటా కూడా గంజాయి, కొకైన్, ఈ మారక ద్రవ్యాలు రాజ్యాన్ని ఏలుతున్నాయి. చాప కింద నీరులా ఇది పారుతూ ఉంది, కరీంనగర్ అంతటా వ్యాపిస్తూ ఉంది. తల్లిదండ్రులారా, మీ ఇంటికి రాకముందే, మీ పిల్లలు బానిసలు కాకముందే మేల్కొనండి. ఈ నీచ రాజకీయ నాయకులకు ఓట్లేయకండి. దయచేసి వాళ్ళకు ఓటేసి మీకు ఒరిగేదేం లేదు. చూస్తూ ఉన్నారు కరీంనగర్లో ఎలాంటి వ్యవస్థ మారుతూ వస్తుందో. మాలాంటి యువకులకు ఓటేయండి. మాలాంటి యువకులకు ఓటేస్తేనే ఈ రాజకీయం అనేది కరెక్ట్ ప్రాపర్గా సాగుతుంది. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఎడ్యుకేషన్లో ఫెయిల్ ఉంది, అదేవిధంగా హెల్త్ విషయంలో ఫెయిల్ ఉంది. ఎక్కడ చూసినా కూడా బొందల పడ్డ రోడ్లు, ఇంకేంటి మన మున్సిపాలిటీ ఎక్కడ చూసినా కూడా మున్సిపాలిటీ లోపాలే తప్ప ఏ కరీంనగర్లో ఎక్కడ కూడా బాగలేదు. కాబట్టి దయచేసి తల్లిదండ్రుల మేర్కోనండి. ఈసారి 60 డివిజన్లకు గాను మీ కుటుంబం నుంచే నిలబెట్టండి, మంచి యువకుడిని నిలబెట్టండి, మంచి వ్యవస్థ కోసం మార్గదర్శకంగా నిలబెట్టండి. మీరెందుకు నిలబడకూడదని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మీరు నిలబడండి, లేదా మీ కుటుంబంలో ఒకరిని నిలబెట్టండి. నిలబెట్టి ఈ నీచ రాజకీయ నాయకుల రాజకీయాలను బొందబెడదాం. ఈ మద్యానికే లేదా బిర్యానీ ఓట్లు వేసే వ్యవస్థను బొందబెట్టి మంచి యువ నాయకత్వాన్ని ఈసారి కరీంనగర్కి అందిస్తామని కోరుకుంటూ, జై హింద్, జై భారత్. మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. యువకులారా మేల్కొనండి. ఏదో ఇంజనీర్ చేయడమో, లేకుండా డాక్టర్ చేయడమో, ఇంకో గవర్నమెంట్ జాబ్స్ లేకుండా ప్రైవేట్ జాబ్స్ లేకుండా సాఫ్ట్వేర్ లో సెట్ అవ్వడం మాత్రమే మీ బాధ్యత కాదు. నువ్వు ప్రతి రోడ్డు మీద ప్రతి సమస్యకు పరిష్కారం చెప్పే విధంగా ఒక మంచి పొలిటీషియన్ అవడం మన బాధ్యత. మంచి పొలిటీషియన్ మీరు ఎందుకు కాకూడదు నేను ప్రశ్నిస్తున్నాను. ఏదో ఒక జాబ్ చూసుకొని వెళ్ళిపోయి నీ కుటుంబానికి మాత్రమే నువ్వెందుకు పరిమితం అవ్వాలి? సొసైటీలో ఒక మంచి వ్యవస్థలో ఒక మంచి రాజకీయ నాయకుడు అయితే ఎన్నో వందల సమస్యలకు నువ్వు పరిష్కారం చూపించవచ్చు కదా. దయచేసి ఆలోచించండి. జై హింద్, జై భారత్. మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్.